హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు డేట్‌ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఏ తేదీన మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను విడుదల చేయబోతుంది. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌లీ జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆ యొక్క డబ్బులను భారీగా పెంచుతున్నట్లు ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరెవరికి ఈసారి మనకు డబ్బులు రాబోతున్నాయి, ఎవరెవరికి రావు, ఎవరెవరికి ఎందుకు రావు అంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా డబ్బులనేది విడుదల చేసిన తరువాత మరొక విడతలో డబ్బులను విడుదల చేసేందుకు సరికొత్త విధానాన్నయితే పాటిస్తుంది. అందుకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో 2 కొత్త రూల్స్‌నైతే విడుదల చేసిందండి. ఈ కొత్త రూల్స్ ఆధారంగా మనకు ఈసారి రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా దాదాపు 30% మందికి పైగా ఈ పథకానికి అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికల్లో అయితే వెల్లడించింది. ఈ సందర్భంగానే చాలామందికి ఈసారి డబ్బులైతే ఖాతాల్లోకి రావు. సో, ఎవరెవరికి డబ్బులొస్తాయి, ఎవరెవరికి రావు, అండ్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా, ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోనైతే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత నిధులు ఎవరికైతే ఖాతాలలోకి రాలేదో అటువంటి వారందరికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త అయితే చెప్పింది. సో, కాబట్టి మనకు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరెవరికి డబ్బులొస్తాయి, ఎవరెవరికి రావు, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు వస్తుందో లేదో కూడా క్లారిటీ అయితే అయిపోతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో రూ. 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ రూ. 6,000 3 సమాన వాయిదా పద్ధతిలో ఇవ్వడం గమనార్హం. అయితే ఈ 3 విడతల్లో కూడా ఫస్ట్ విడత అనేది విడుదల చేసినప్పుడు, రెండోసారి విడుదల చేసేటప్పుడు, మూడోసారి విడుదల చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతకి మధ్యలో అర్హులనైతే రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అనర్హులు ఎవరైతే అవుతారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం పథకం నుంచి తొలగిస్తుంది. తొలగించడమే కాదు, ఎవరికైనా అనర్హత వస్తే వారి దగ్గర నుంచి తిరిగి డబ్బులను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే రికవరీ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. లేదంటే కఠిన చర్యలైతే తీసుకుంటామని వార్నింగ్స్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క విడతకి మధ్యలో మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఏ విధంగా చెక్ చేస్తారు, మనకు కొత్త రూల్స్ ఏమి వదిలేరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు ఈ వీడియోలో చూస్తే ఇప్పటి వరకు 23 విడతల నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 24వ విడతకు సంబంధించి శుభవార్తను అందించింది. రీసెంట్‌లీ మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులు స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ దీన్నైతే మనకు వాయిదా అయితే వేసింది. సో, ఎప్పుడు విడుదల చేస్తారో నేను పర్టిక్యులర్‌గా మీకు డేట్ కూడా అయితే చెప్తాను. అయితే దానికి ముందు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తీసుకొచ్చిన కొత్త మార్పుల గురించి మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా అర్హత లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. అందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం సాధారణంగా 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వం నుంచి పెన్షనర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ, ఈ కేటగిరీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే, అంటే రేషన్ కార్డు లేనటువంటి వారు కానీ ఎవరైనా ఉంటే, ఈ పథకం సంబంధించినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వకుండా అనర్హుల జాబితాలో వాళ్ళ పేర్లను చేర్చి వాళ్ళని పథకం నుంచి తొలగిస్తుంది. అయితే
తాజాగా విడుదల చేసినటువంటి ఈ కొత్త రూల్స్ వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈకేవైసీ లేనటువంటి వారందరినీ కూడా గుర్తించి పథకం నుంచి తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈకేవైసీ లేనటువంటి రైతులందరినీ కూడా తొలగించింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2019లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 23 విడతల నిధులను విడుదల చేయగా 24వ విడత తాజాగా మనకు వచ్చే నెల మొదటి వారంలో ఫిక్స్ అయితే చేసింది. సో దీనికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు మీకు ఈ 2 అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. వాటిలో ప్రాముఖ్యంగా చూస్తే ఒకే రేషన్ కార్డులో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారి కుటుంబం మొత్తానికి ఈ పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ. సో కాబట్టి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇది గమనించండి. ఈ పథకాన్ని స్టార్టింగ్లో ప్రారంభించినప్పుడు 22 కోట్ల మంది ఎలిజిబిలిటీ లిస్టులో అర్హులున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ స్కీమ్ చూస్తే మనకు 9 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అంటే చూడండి దాదాపు ఎంతమంది అనర్హులుగా అయిపోయారు. అంటే దాదాపు 13 కోట్ల మంది అనర్హులుగా ఉన్నారు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిల్టరైజేషన్ అనేది చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫిల్టర్ అనేది చేసినప్పుడు అనర్హులందరినీ కూడా తీసేస్తుంది. సో కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులైతే రావు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు, ఇవి 3 తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు చెక్ చేశాక మీకు భూమిని అయితే వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రేషన్లో మీకు రిజిస్టర్ అయితే చేస్తారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి. సో ఎలా ఉంటే మనకు పంట వేస్తున్నామా, లేదంటే పంట భూమిని అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నామా, ఏ కేటగిరీ కింద ఈ భూమిని మనం వినియోగిస్తున్నాము. సో చాలామంది ఏం చేస్తారంటే భూమిని వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం వాడుతుంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వ్యవసాయేతర పనుల కోసం భూమిని కనుక వాడితే మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో పాటు మీకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు కూడా నిలిపివేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు అనంటే మన యొక్క భూమి అనేది ఎంత ఉంది, మనం ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తున్నాము, ఆ పంట అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, పంట నష్ట పరిహారాలు ఇవ్వడం కోసం, కొత్తగా విత్తనాలు తీసుకోవడం కోసం, ఇట్లాంటివి చాలా రకాల ప్రయోజనాల కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో ఉపయోగపడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం మొత్తంగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి దానికి కూడా ఆధార్ సీడింగ్ అనేది తప్పనిసరి అయితే చేస్తూ వస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఆధార్తోనే ముడిపడి ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారా లేదని గుర్తించడం కోసం రేషన్ కార్డుతో ఆధార్ కార్డుని లింక్ చేసుకోవడం అయితే ఉంటుంది. అండ్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ ఆధార్ కార్డుతో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆధార్ కార్డు ఫిల్టరింగ్లో ఎక్కడైనా మనం దొరుకుతాం. ఎందుకనంటే ఇప్పుడు మనకు సింపుల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, మన గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, మనం ఖచ్చితంగా ఏం చేస్తాము, ఆధార్ కార్డు పెడతాం. అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రూఫ్ కింద ఆధార్ కార్డు పెడతాం. సో ఆధార్ కార్డు అనేది ప్రతిదానికి ఇస్తాము. మనం పొలం అనేది మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ పొలానికి కూడా మనం ఏం చేస్తాం, ఆధార్ కార్డు పెడతాం. సో ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అనేది యూస్ చేస్తుంటాం. కాబట్టి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకారం మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి మనకు ఈ ఆధార్ కార్డుతో లింక్ లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనకు మరో 4 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది. ఈ 24వ విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మిగిలిన వారికి ₹1 కూడా డబ్బులు రావు. కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి
ఆ యొక్క 6,000 రూపాయలని కూడా మనకు పెంచబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మరో 4 రోజుల్లో ఎంత మొత్తంలో పెంచారు, ఎవరెవరికి వస్తుంది అన్న విషయం పైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లో మన పేరు గనక ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ లేకపోతే మనం మరో 3 పనులైతే చేయాల్సి ఉంటుంది. సో, మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే లోపల ఈ 3 పనులేంటో కూడా నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తి చేస్తూ వచ్చినటువంటి వారందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, వీడియో గనక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలామందికి 23వ విడత డబ్బులనేది పడలేదు. సో, కాబట్టి వాళ్ళకి ఆ 23వ విడతకు సంబంధించిన కేవైసీలు గనక కంప్లీట్ చేసుకుంటే నేరుగా 24వ విడత కూడా డబ్బులైతే పడతాయి. అలాగే ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకోవడం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్‌ని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.